నమస్తే వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వాలు చేసిన వైఫల్యాలు కావచ్చు, అభివృద్ధి పేరుతో జరిగిన దగా ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. సాధారణంగా మనము అంటే వారు చేపట్టిన ఏ పని చూసినా, కాళేశ్వరం కావచ్చు, కరెంటు కొనుగోలు కావచ్చు, లేదంటే కేసీఆర్ కిట్ కావచ్చు, ఇలా అన్ని పథకాలలో లోపాలు కనిపిస్తున్నాయి. ఆ లోపాలను ఒక్కొక్కటిగా కాంగ్రెస్ ప్రభుత్వం బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. తాజాగా ఛత్తీస్గఢ్ నుండి పవర్ కొనుగోలు చేసిన ఆనాటి ప్రభుత్వం కేసీఆర్, లేదంటే ఆ విద్యుత్ శాఖ మంత్రి, మరి వీరందరూ కూడా అందులో కొన్ని లోపాలు ఉన్నాయి. అందులో భాగంగానే 6,000 కోట్ల ఇక్కడ ఏదైతే దీనికి సంబంధించి అవినీతి జరిగింది అని చెప్పి ఇప్పటికే స్పష్టంగా అర్థమవుతుంది. మరొక వైపు ఇటు కేసీఆర్ కిట్ పేరుతో కూడా దగా చేశారు, ప్రజా సొమ్మును మరి దుర్వినియోగం చేశారు, ప్రజలకు అన్యాయం చేశారు అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ఏ ప్రాజెక్టు తీసుకున్నా, ప్రత్యేకంగా కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని ఇప్పటికే వారు ఆరోపణలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు అటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారు ఇరువురు కూడా ఆరోపణలు చేయడం జరిగింది. అయితే అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కేసీఆర్ కిట్తో కూడా చాలా అవినీతి జరిగింది, ఆరోపణలు మరి వెలుగు చూస్తున్నాయి. ఇక మరొక వైపు ఇప్పటికే ఆనాటి ప్రభుత్వం చేసిన అప్పులకి 191 కోట్ల రూపాయలు ప్రతిరోజు వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది అని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. దీనితో ప్రజలపైన కావచ్చు, లేదంటే ప్రభుత్వం పైన ఎటువంటి ఆర్థిక భారం ఉంది అని స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 1,00,000 కోట్ల రూపాయలతో మిగులు బడ్జెట్తో మనకు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 5 లక్షల కోట్ల రూపాయల అప్పును ప్రజలపైన ఉంది, రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఈ భారాన్ని తీర్చాలంటే కేంద్రం మరి సహకరించాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆనాటి ప్రభుత్వం ఏ విధంగా సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, ప్రత్యేకమైన అంటే హామీలు ఇవ్వని పథకాలను కూడా మేము అమలు చేశామని చెప్పుకున్న మరి కేసీఆర్ ప్రభుత్వంలో ఎటువంటి అవినీతి జరిగింది, ఏ విధంగా డబ్బును దుర్వినియోగం చేశారు, ప్రజలకు ఏ విధంగా గండి కొట్టారు, ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా నిర్వీర్యం చేశారో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి వెలుగులను మరి బయటికి పెట్టిన తర్వాత బీఆర్ఎస్ నేతలు కావచ్చు, కేసీఆర్ కావచ్చు ఏ విధంగా సమాధానం చెప్తారు? ప్రజలకు ఒక సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది, జవాబుదారీ చేయాల్సిన అవసరం, బాధ్యత వారిపైన ఉంది. వీటన్నిటిపైన మరి కేసీఆర్ సూటిగా సమాధానం చెప్తారా, కేటీఆర్ సూటిగా సమాధానం చెప్తారా, లేదంటే హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు సమాధానం చెప్తారా? ఒకసారి వేచి చూడాల్సి ఉంది.